మిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము కూడా నడుచుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని, గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలుగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించి అబద్ధ బోధకులు చెప్పిన విషయాలు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించి అబద్ధ బోధకులు చెప్పిన విషయాలు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో బైబిలు గ్రంథాన్ని చేతపట్టుకున్నటువంటి అనేక మంది దైవజనులు, సువార్తికులు చాలామంది ఉన్నారు. అందులో సత్యాన్ని చెప్పే సేవకులు ఉన్నారు, అసత్యాన్ని చెప్పే సేవకులు కూడా ఉన్నారు. అసత్యాన్ని చెప్పే సేవకుల్ని అబద్ధ బోధకులు అని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. అబద్ధ ప్రవక్తలు అని కూడా దేవుడు వ్రాయించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారి రాకడ గురించి కొంతమంది విదేశాలకు చెందినటువంటి అబద్ధ బోధకులు ఏం చెప్పారో మనం చూడగలిగితే, విలియం మిల్లర్ అనే అతను యేసుక్రీస్తు వారు 1843 సంవత్సరంలో వస్తాడని బోధించాడు. 1843 సంవత్సరంలో వస్తాడని 1800 సంవత్సరాల క్రితమే అతను బోధించాడు. మరి వచ్చాడో యేసుక్రీస్తు వారు? ఇదప్పుడే 2025 సంవత్సరం. అంటే 1800 సంవత్సరాలకు ముందే 1843 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు వస్తారు ఈ లోకానికి అనే ఒక అబద్ధాన్ని ఈ విలియం మిల్లర్ అనే అతను చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారు వచ్చారా అంటే వచ్చారా? రాలేదు. అలాగే మరొక అతను చార్లెస్ లూజ్ రస్సెల్ అనే అతను కూడా విదేశానికి చెందినవాడు. ఇతను 1914లో యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పాడు. ఏమండి, మరి వచ్చాడు యేసుక్రీస్తు వారు? రాలేదు. అబద్ధమేనా ఇది? వాళ్ళు చెప్పింది అబద్ధమేనా? అబద్ధమే. అలాగే మరొక అతను జేఎఫ్ రోదర్ఫోర్డ్ అనే అతను కూడా 1928లో యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పాడు. 1928. మరి వచ్చాడు యేసుక్రీస్తు వారు? రాలేదు. డేట్ చెప్పేస్తున్నారండి వీళ్ళు. ఏమండి, వీళ్ళకి ఎలా తెలుసు డేటు అంటే ఏదో ఊహించి చెప్పేస్తున్నారు. ఏమండి, ఏవో లెక్కలు కట్టి వీళ్ళు అనుకున్నట్టుగా ఆ టైంలో యేసుక్రీస్తు వారు రావచ్చు అని ఊహించుకుని డేట్లు చెప్పేస్తారు వీళ్ళు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చెప్పంది మనం చెప్పొచ్చా? దేవుడు చెప్పనప్పుడు మనం చెప్పొచ్చా? చెప్పకూడదు. కానీ ఈ సమాజంలో అనేక మందిని మోసగించటానికి వీళ్ళు యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు అనేది డేట్లతో సహా చెప్పేశారు. అలాగే మరొక అతను
హెర్బర్ డబ్ల్యూ ఆర్మ్స్ట్రాంగ్ అనే అతను 1972లో యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పాడు. 1972లో యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పాడు. మరి వచ్చాడు ఆయన? రాలేదు. ఏమండి? అలాగే మరొక అతను హాల్ లిండ్స్, ఇతనంగా 1950లో యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పాడు. 1950. మరి వచ్చాడా? యెహోవా సాక్షులు తెలుసు కదా మీకు. యెహోవా సాక్షులు అయితే 1975లో యేసుక్రీస్తు వారు వస్తాడని చెప్పారు. అది కూడా వసంతకాలంలో వస్తాడని చెప్పారు. మరి వచ్చాడు ఆయన? రాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే నోస్ట్రడామస్ మీ అందరికీ తెలుసు. ఏమండి? అతను 2012లో డిసెంబర్ 21వ తారీఖున వస్తాడని చెప్పాడు. దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఏమండి? 2012 డిసెంబర్ 21. మరి వచ్చాడు ఆయన? రాలేదు. చూసారా? అంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడు వస్తారో డేట్లతో సహా చెప్పేశారంటే వీళ్ళందరూ నిజమైన సేవకులు అనాలా, అబద్ధ సేవకులు అనాలా? అబద్ధకులే. ఇలాంటి వారందరి కోసం దేవుడు క్రీస్తుకు పూర్వం ఒక అద్భుతమైన మాట రాయించాడు. ఆ మాట ఏంటో మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 22. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల ఎన్నడును నెరవేరక పోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఏమండి? అమ్మ తీసారా? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 22వ వచనం. మరలా ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల ఎన్నడును నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. చూసారా? ప్రవక్త ఎవడైనా ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ మాట జరగలేదు అంటే అది యెహోవా చెప్పిన మాట కాదు. మరి వీళ్ళందరూ యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో చెప్పేశారు కదా, మరి జరిగిందా అంటే జరగలేదు. మరి ఈ మాట దేవుడు చెప్పిన మాట, వీళ్ళ సొంత మట్టి మెదడులో పుట్టిన మాట, వీళ్ళ సొంత జ్ఞానంతో సొంత ఆలోచనలతో చెప్పిన మాటే కానీ దేవుడు చెప్పిన మాట కాదు. ఒకవేళ అది దేవుడు చెప్పిన మాట అయ్యి ఉంటే ఇప్పటికీ క్రీస్తు రాకడా జరిగి ఉండేది. ఒకవేళ దేవుడు చెప్పిన మాట అయితే అందరూ ఒకే డేటు చెప్పుండేవారు, ఒక్కొక్కడు ఒక్కో డేటు చెప్పుండేవారు కాదు. ఐజాక్ న్యూటన్ అనే అతను అయితే ఏం చెప్పాడు తెలుసండి? యేసుక్రీస్తు వారు 2060వ సంవత్సరంలో వస్తాడని చెప్పాడు. ఇంకా రాలేదనుకోండి 60, అప్పటికి మనం ఉంటామో ఉండమో తెలియదు. 2060లో యేసుక్రీస్తు వారు వస్తారని ఐజాక్ న్యూటన్ అనే అతను చెప్పాడు. ఏమండి? ఒక ప్రవక్త ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ఒకవేళ నెరవేరకపోతే అది యెహోవా చెప్పిన మాట కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి ఈరోజు చాలామంది ఎవరికి నచ్చినట్టుగా వారు ఆలోచించుకుని ఊహించుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాటలు చెప్పేస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన రాకడ గురించి ఏమన్నారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన రాకడ గురించి మాట్లాడుతూ ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఎప్పుడు వస్తారు అనేది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదంట. మరి ఎవరికి తెలుసు?
పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. చివరికి యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు అన్నాడు చూడండి. అక్కడ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఈ ప్రపంచంలో ఆరిన నేల మీద పుట్టిన ఏ మనిషికి కూడా తెలియదు అన్నాడు. అలాగే మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు అన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి దూతలకు కూడా తెలియదు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద పుట్టిన మానవుడికి తెలియదు, పరలోకంలో ఉన్న దూతలకి తెలియదు, యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈరోజు నాకు తెలుసు అంటే నాకు తెలుసు, నేను చెబుతానంటే నేను చెబుతానని చెప్పి ఒక్కొక్కడు ఒక్కో డేట్ చెప్పేస్తున్నాడు. ఏమండి అలా చెప్పొచ్చా? అలా చెబితే బైబిలు దైవ గ్రంథం అని అందరూ అనుకుంటారా? మానవ కల్పిత గ్రంథం అనుకుంటారా? ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఎవడికి నచ్చినట్టుగా వాడు ఊహించి ఎవడికి నచ్చినట్టుగా వాడు డేట్లు చెప్పడం వల్ల అనేక మంది విని ఏమనుకుంటారు? ఇది దైవ గ్రంథం అనుకుంటారా? ఇది ఒక మానవ కల్పిత గ్రంథం అనుకుని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది ప్రియమైన దేవుని పిల్లలు. కనుక మనకు నచ్చినట్టుగా మనం డేట్లు ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఏమంటే కిందకి చదవండి. ఇంకా నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. నోవహు దినాలు ఎలా ఉన్నాయి? ఏమండి నోవహు బ్రతికినప్పుడు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చేటప్పుడు కూడా దినాలు అలాగే ఉంటాయి అన్నాడు. ఎలా ఉన్నాయి మరి అప్పుడు? కింద చెప్పాడు చూడండి. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. ఎలా ఉన్నారట? నోవహు గారు వాడకట్టారు 100 సంవత్సరాలు, సువార్త ప్రకటించారు, ఎవ్వరూ వినలేదు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. ప్రియమైన దేవుని పిల్లరా, తింటున్నారట, తాగుతున్నారట, పెళ్లి చేసుకుంటున్నారట, పెళ్ళికి ఇస్తున్నారట. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సమాజంలో. ఇప్పుడు కూడా తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే క్రీస్తు రాకడ అతి సమీపంలో దగ్గరగా ఉందని మనకు అర్థమవుతుంది. చూడండి నోవహు దినాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అలాగే జరుగుతుంది కదా సమాజంలో. తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయిరి. జలప్రలయం వచ్చి కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు కూడా తెలుసుకోలేదంట వాళ్ళు. ఏమండి జలప్రలయం వస్తున్నప్పుడు కాదు, వచ్చేసింది, కొట్టుకెళ్ళిపోతున్నారు అందరూ. అప్పుడు కూడా తెలుసుకోలేదట. జలప్రలయం వచ్చి ఇదిగో నోవహు గారి ద్వారా దేవుడు మాకు తెలియచేశాడు, మేము వినలేదు, మేము మూర్ఖత్వంగా ప్రవర్తించాము అని కొట్టుకుపోతున్నప్పుడు కూడా తెలుసుకోలేదంట వాళ్ళు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలరా, అంటే ఏ స్థితిలో ఉన్నారో చూడండి వాళ్ళు, ఎంత భయంకరమైనటువంటి భ్రష్టత్వంలో ఉన్నారో చూడండి. అంటే బాధ కలిగినా కూడా బోధ కలగదండి కొంతమందికి. ఏమండి కొంతమందికి బాధ కలిగినా కూడా బోధ కలగదు. కొట్టుకుపోతున్నా కూడా అర్థం అవ్వట్లేదంటే వాళ్ళకి. ఎరగకపోయిరంటే అర్థం ఏంటి? కొట్టుకెళ్ళిపోతున్నారు, కెరటాలు వచ్చి తీసుకెళ్ళిపోతుంది, అయినా సరే తెలుసుకోలేదంట. అలాగుననే మనుష్య కుమారుని రాకడియు ఉండును. అలాగుననే మనుష్య కుమారుని రాకడియు ఉండును. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే నోవహు దినాల్లో ప్రజలు ఎలాగున్నారో, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయో అలాంటి పరిస్థితులే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఉంటాయి అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు అనేది ఏ మానవుడికి కూడా తెలియదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఏ మనుష్యుడైనను, పరలోకమందు ఉన్నటువంటి దూతలైనను, మనుష్య కుమారుడైనను ఎరుగరు అన్నప్పుడు మనం ఎలా చెప్పగలమండి? ఎరుగరు అన్నప్పుడు తెలియదు అంతే. ఎవరికి? దేవుడికి మాత్రమే తెలుసు అన్నాడు, తండ్రి మాత్రమే
ఎరుగును అన్నాడు, తండ్రి అయిన దేవునికి తప్ప ఇంకెవరికి తెలీదు. ఈ మధ్యకాలంలో కొంతమంది తన ప్రియమైన కుమారుడికి ఏదైనా చెప్పకుండా ఉంటాడా దేవుడు, ఆయనకు కూడా తెలిసే ఉంటుంది అంటున్నారు కొంతమంది. తెలిసే ఉంటుంది ఏమండి, అది మన ఊహ, అంతే కదండి. తండ్రి రహస్యాలు తన కుమారుడికి చెప్పకుండా ఉంటాడా? కాబట్టి ఖచ్చితంగా చెప్పే ఉంటాడు యేసుక్రీస్తు వారికి, ఆయనకి తెలిసే ఉంటుందని చెప్పి కొంతమంది అంటున్నారు. ఏమో ఆయనకి తెలుసో తెలియదో, బైబిల్ గ్రంథం ఏం చెప్పింది? ఆయనకి తెలియదు అని చెప్పింది. యేసుక్రీస్తు వారికి తెలియదు, దూతలకు తెలియదు, భూమి మీద ఏ మనిషికి తెలియదు అని చెప్పింది. కాబట్టి ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు వారు ఎలా వస్తారని చెప్పింది బైబిల్ గ్రంథం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి ఎలా వస్తారో అక్కడ రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చును అని మీకు బాగుగా తెలియను. రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడు? అందరికీ చెప్పొస్తాడండి? మీ ఇంట్లో దొంగతనానికి వస్తాడని చెప్పొస్తాడా? ఏమండి, దొంగోడు ఎలాగైతే వస్తాడో సీక్రెట్గా, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వస్తారు అని చెప్పాడు. ఏమండి, అలాగని ఆయన దొంగోడు అంటే పొరపాటు. ఏమండి, దొంగలా వస్తానన్నట్టు కానీ ఏమండి దొంగోడుగా వస్తానంటలేదు ఆయన. ఏమండి, దొంగ ఎలాగైతే వస్తాడో అలాగే ఎవరికి తెలియకుండా, ఎవరు అనుకోని సమయంలో, ఎవరు ఊహించని సమయంలో ఆయన ఈ లోకానికి వస్తాడు. అప్పుడు మనం ఎలా ఉండాలి? కింద చెప్పాడు చూడండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. ఏమండి, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు, ఏం పర్వాలేదు అని గర్భిణీ స్త్రీ గురించి చెప్పుకుంటారంట. అప్పుడు సడన్గా ప్రసవ వేదన కలిగినట్లుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన అనేది ఎప్పుడు వస్తుందో తెలీదు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఎప్పుడు వస్తారో తెలీదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కిందకు చదవండి. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అంటే మీరు పాపంలో ఉన్నవారు కాదు. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ఏమండి, మనం చీకటిలో అంటే పాపంలో ఉన్నామా? ఇప్పుడు పరిశుద్ధత కలిగి ఉన్నామా? మనం చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాం, అంతే కదా. ఒకప్పుడు పాపంలో ఉన్నాం. పాపంలో ఉన్నటువంటి మనం పరిశుద్ధత పొందుకుని వెలుగులోనికి, దేవునిలోనికి వచ్చాం. కింద అందుకే చెప్తున్నారు చూడండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనందరం ఎలా ఉన్నమాట? వెలుగు సంబంధులుగా ఉన్నాము, పగటి సంబంధులుగా ఉన్నాం. అంటే దేవుని సంబంధులు. వెలుగు అంటే దేవుడే కదా, దేవుడు వెలుగై ఉన్నాడు అని రాయబడింది. అంటే మనందరము దేవుని సంబంధులము, పగటి సంబంధులము, చీకటి వారము కాము అన్నాడు చూడండి. అంటే మనం పాపంలో ఉన్నవారము కాము, మనందరము దేవుని సంబంధులం, మనందరము కూడా పరలోకానికి వెళ్ళేవారం అని చెబుతున్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుని సంబంధులుగానే ఉండాలి తప్ప సాతాను సంబంధులుగా ఉండకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలోనే దేవుని సంబంధులుగా కొంతమంది ఉంటున్నారు, సాతాను సంబంధులుగా కొంతమంది ఉంటున్నారు. దేవుని సంబంధులుగా ఉన్నవారే దేవుడున్న లోకానికి వెళ్తారు, అంతే కదండి. సాతాను సంబంధులుగా ఉన్నవారు ఎక్కడికి వెళ్తారు? అపవాదికిని దాని దూతలకును సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నికి వెళ్తారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం దేవునిలో ఉన్నాము, దేవుని సంబంధులుగా ఉండాలి. అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టి మనందరము కూడా పరలోకానికి వెళ్ళే సమయానికి మనం పొందుకున్నటువంటి పరిశుద్ధతను కడవరకు కాపాడుకున్న వారమై ఉండాలి.
పొందుకున్నటువంటి రక్షణను కడ వరకు కొనసాగించే వారంగా ఉండాలి. ఈరోజు రక్షణ పొందుకొని ఆ రక్షణను అక్కడితో విడిచిపెట్టేసేవారు ఉన్నారు చాలామంది. రక్షణ కొనసాగింపు ఎప్పటి వరకు? మన మరణదినం వరకు, మన తుది శ్వాస విడిచిపెట్టే వరకు మనం పొందుకున్న రక్షణను కొనసాగించుకోవాలి. అంతే కదండి? ఏమండి, మీరు పొందుకున్నటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుడి అన్నాడు పౌలు గారు. కొనసాగించాలి రక్షణని. రక్షణ పొందేసి నేను పొందేసాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు చాలామంది. రక్షణను అక్కడే విడిచిపెట్టేస్తున్నారు. పొందుకున్న రక్షణను కడ వరకు కొనసాగించాలి. ఎక్కడ? దేవునిలో, సంఘంలో మన రక్షణను కడ వరకు కొనసాగించుకోవాలి. అప్పుడు మనం నిత్య జీవానికి వెళతాం. అందుకే ఇదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు చూడండి అపోస్తలుడైన పౌలు గారు. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. తీసారమ్మా, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. చంచల మనస్కులు అయిపోతూ ఉంటారు చాలామంది. యేసుక్రీస్తు వారు రాకడ గురించి మరి చాలామంది డేట్లు చెప్పేసినప్పుడు ఏమనుకుంటారు? ఏమంటే అమ్మో నిజమే అనుకుని సంచల మనస్కులు అయిపోతారు కదా. అందుకే 1వ వచనంలో సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల, ఎవడైనా చెప్పాడు అనుకోండి, ఇదిగో ప్రభు దినం వచ్చేస్తుంది పలానా సంవత్సరంలో, పలానా నెలలో, పలానా తారీఖున అని చెప్పాడు అనుకోండి, మీరు సంచల మనస్కులు కాకుండుడి అన్నాడు. సంచల మనస్కులు అంటే కంగారు అయిపోతారు కదా చాలామంది, అడిలిపోతూ ఉంటారు, నిజమే అనుకుంటారు చాలామంది. ఏమండి, సంచల మనస్కులు కాకుండా వాళ్ళననియు బెదరకుండా వాళ్ళననియు బెదిరిపోతారు చాలామంది. బెదిరిపోతారా లేదండి? ఏమండి, యేసుక్రీస్తు వారు ఇదిగో పలానా సంవత్సరంలో, పలానా నెలలో, పలానా తారీఖున వచ్చేస్తున్నారు అని ఒకవేళ ఎవరైనా అబద్ధ ప్రవక్త కానీ అబద్ధ బోధకుడు కానీ చెప్పాడు అనుకోండి, కొంతమంది ఏమనుకుంటారు, నిజమనుకుని ఏమవుతారు, సంచల మనస్కులు అయిపోతారు, బెదిరిపోతారు. అందుకే మీరు సంచల మనస్కులుగా ఉండొద్దు, మీరు బెదిరిపోవద్దు అని చెప్తున్నారు చూడండి. బెదరకుండా వాళ్ళననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము, అంటే బ్రతిమాలుకుంటున్నాము. మీరేం బెదిరిపోవద్దు, మీరేమి కంగారు పడొద్దు, ఎవ్వరు చెప్పినా సరే నమ్మొద్దు. ఆయన రాకడ ఎలా వస్తాడంటే దొంగోడు ఎలాగైతే వస్తాడో సడన్గా అలా వస్తాడు. ఒక గర్భిణీ స్త్రీనికి ప్రసవ వేదన సడన్గా ఎలాగ వస్తుందో అలాగే యేసుక్రీస్తు వారు వస్తాడు. తూర్పున మెరుపు ఎలాగైతే పడుతుందో అలాగే యేసుక్రీస్తు వారు రాకడ ఉంటుంది అని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో మాటలు తెలియజేశాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి రాకడ గురించి ప్రపంచంలో ఎవరు చెప్పినా కూడా మనం నమ్మకూడదు. ఏమండి, మరి యేసుక్రీస్తు వారి రాకడ సంభవించేలాగా ఉంది కదా ఇప్పుడు. ఆయన చెప్పినవన్నీ సమాజంలో జరుగుతున్నాయి కదా, మరి మనం ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 44. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకను మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకోనని గడియలో, మీరు అనుకోరు అసలు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ రాత్రి వచ్చేస్తారు అని మీరు అనుకోరు. యేసుక్రీస్తు వారు రేపు తెల్లవారుజామున ఉదయం వచ్చేస్తారు అని అనుకోరు. అనుకుంటామని ఎప్పుడైనా? అస్సలు అనుకోం మనం. మనకు తెలియదు కదా అనుకోవటానికి. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఎలా ఉండాలి మనం? సిద్ధంగా ఉండాలి.
మన రాకడ మన పోకడైనా జరగాలి, ఆయన రాకడైనా జరగాలి. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను అనే విధంగా మన జీవిత విధానం ఉండాలి. ఇప్పుడే వచ్చేసాడు అనుకోండి, సపోజ్కి ఇప్పుడే వచ్చేస్తే కూడా మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఇంకా చాలా చక్కబెట్టుకోవాల్సినవి ఉన్నాయి, ఇంకా నేను చాలా చేయాల్సినవి ఉన్నాయి అంటే ఆయన ఏమీ మన కోసం వెయిట్ చేయడు. ఏమండి, మన కోసం ఆయన ఎదురు చూడ్డు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చినప్పటికి మనం సిద్ధంగా ఉండాలి, ఆయనలో ఉండాలి. మనందరం కూడా వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారమై ఉండాలి. ఆయన వచ్చేసరికి మనందరము కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలి. మనందరం కూడా ఆయన వచ్చేసరికి మనలో ఏ విధమైనటువంటి పాపం లోపం ఉండకూడదు. అది సిద్ధంగా ఉండడం అంటే. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఎప్పుడు వస్తాడో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి మాత్రం మనందరము సిద్ధంగా మాత్రం ఉండాలి. అలా ఉన్న వారికి మాత్రమే పరలోక రాజ్యం. సిద్ధపడిన వారికి సిద్ధపరచబడినదే పరలోకం. సిద్ధపాటు లేని వారికి పరలోక రాజ్యం లేదు. ఎందుకంటే వాడ సిద్ధపరిచాడు నోవహు గారు. వాడలోకి వెళ్ళడానికి ఎవరైనా సిద్ధపడ్డారంటే ఎవరో సిద్ధపడలేదు. నోవహు గారు కుటుంబం మాత్రమే సిద్ధపడ్డారు తప్ప ఆనాటి సమాజంలో ఏ ఒక్కరూ కూడా సిద్ధపడలేదు. అందుకే జలప్రలయంలో కొట్టుకుపోయారు. కనుక క్రీస్తు రాకడికి మనం ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటే, సిద్ధపాటు కలిగి ఉన్న వారు మాత్రమే నిత్యరాజ్యానికి వెళతారు. సిద్ధపాటు లేని వారందరూ నిత్య నరకానికి వెళతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఏమైనా సరే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళకపోతే మన జీవితం వృధా అయిపోద్ది. ఎందుకంటే మనం బాప్తీసం తీసుకుని ఇన్ని మాటలు విని ఇన్ని పాటలు పాడి ఇంత భక్తి కలిగి జీవించిన తర్వాత మరలా మనం ఒకవేళ ఏదైనా పాపం చేసి ఒకవేళ లోకంలో కలిసిపోయామనుకోండి, మనం పరలోకం వెళ్ళగలమా? పరలోకం వెళ్ళలేము. కనుక మనం పొందుకున్నటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి వాక్యానుసారంగా ఆత్మానుసారంగా మనం బ్రతుకుతూ క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉంటే మనం పరలోకానికి ఖచ్చితంగా వెళతాం. కాబట్టి మన భక్తి జీవితం అంతా దేనికయ్యా అంటే పరలోకం వెళ్ళడానికే. మన విశ్వాస జీవితం అంతా దేనికోసం అంటే పరలోకం వెళ్ళటానికే. ఆ పరలోకం అనే మహాలోకాన్ని కనుక మనం పోగొట్టుకుంటే మనం బాప్తిసం తీసుకుని ఇంత భక్తి చేసిందంతా కూడా ఏమైపోద్ది? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. అవును కదండి? కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే విధంగా మనం ఉండకూడదు. ఏమైనా సరే మనం పరలోకానికి వెళ్ళే విధంగానే మనం జీవించాలి. ఎందుకంటే ఆ జీవితం చాలా అద్భుతమైన జీవితం, అది అనంతమైన జీవితం. అది ఆ జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఈ జీవితంలో మనం దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికితే ఖచ్చితంగా మనం ఆ జీవితాన్ని పొందుకుంటాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలందరూ కూడా క్రీస్తు రాకడ గురించి ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మకుండా అందరూ కూడా సిద్ధపాటు కలిగి క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రాకడ మరి ఇదిగోనైనా ఈ ప్రపంచంలో ఏ మానవుడికి కానీ పరలోకంలో ఉన్న దూతలకు కానీ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారికి కానీ తెలియదని, మరిదిగో ప్రభువా, ఆయన రాకడ గురించి ఎవరు ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా మీరు చెప్పిన మాటలు కాదని, అవన్నీ కూడా మట్టి మెదడులో పుట్టిన సొంత ఆలోచనలతో మనుషులు చెప్పిన కల్పితాలని మేమందరము కూడా గ్రహించుకుని తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు రాకడ దొంగ వలె ఉంటుందని, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగైతే అకస్మాత్తుగా వస్తుందో అలా ఉంటుందని మీ గ్రంథంలో వ్రాయించారు తండ్రి. మరిదిగో ప్రభువా, మరి ఆయన రాకడ ఎప్పుడు మాకు తెలియదు కనుక మేమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మేమందరము కూడా నాయన, మరి ఇదిగో ప్రభు, ఈ లోకంలో ఎంతకాలం అయితే బ్రతకాలని మీ గ్రంథంలో మా గురించి వ్రాసుకున్నారో అంతకాలము కూడా తండ్రి పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకడానికి సహాయం చేయండి. పొందుకున్న పరిశుద్ధతను కడవరకు కాపాడుకోవడానికి సహాయం చేయండి. పొందుకున్న రక్షణను కడవరకు కొనసాగించడానికి సహాయం చేయండి తండ్రి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి, బలపరచండి.
మీ చిత్తానుసారంగా నడిపించండి. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.